ఫ్రెండ్స్, ఈరోజు నేను పుట్నాల పప్పు జంతికలు చేసుకునే విధానం చూపిస్తున్నానండి. ఈ కప్పుతో 4 కప్స్ బియ్య పిండి తీసుకున్నానండి. అదే కప్పుతో 1 కప్పు నిండా పుట్నాలు తీసుకుని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. దాంతోపాటుగా ఇంకా కావలసిన పదార్థాలు తెల్ల నువ్వుల పప్పు, వాము, రుచికి సరిపడా కారం, ఉప్పు, తినే సోడా, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి స్పైసీగా ఉండడానికి. ఇవి తీసుకుని గోరువెచ్చని నీటితో ఈ బియ్య పిండిలో ఇవన్నీ పదార్థాలు కలిపిన తర్వాత మనం గోరువెచ్చని నీటితో ముద్దగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుతామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, శుభ్రంగా కలిపేసాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి పిండిని నాననివ్వాలి. ఈ లోపల స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇట్లా జంతికల గొట్టంలోకి తీసుకొని పిండి దీంట్లో వేసి దోరగా వేయించుకోవాలండి. ఇది కూడా మీడియం మంట మీదే ఉంచాలి. మరీ వేడి ఉన్నా మనకి సరిగా వేగవు, మరి చల్లగా ఉన్నా కూడా అవి విడిపోయినట్లుగా అయిపోతాయండి. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ మురుకులు చేసుకోవడం. బిగినర్స్ అయితే గిద్దతో ఇట్లా ఈ కన్నాలు గరిట బ్యాక్ సైడ్ వేసుకుని దాంట్లో తిరిగేయడం ఈజీ అవుద్ది అనమాట. ఇదిగోండి ఫుడీస్, కరకరలాడే మన మురుకులు తయారైపోయాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు తెలియపరచండి. మీ కామెంట్లు నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.